నమస్తే అందరికీ. నేను మీ అలిగా ప్రసన్న కుమార్. సో, అగ్ని పరీక్ష లింక్ అయితే వచ్చేసింది. సో, హోప్‌ఫుల్లీ అందరూ అప్లై చేసుకుంటున్నారు అనుకుంటున్నా. అండ్ సో, బేసికల్లీ ఈ వీడియో దేనికంటే అగ్ని పరీక్ష ప్రాసెస్ ఎట్లుంటదనేది నేను సింపుల్‌గా కొన్ని వర్డ్స్‌లో చెప్తా మీకు. ఈ లింక్ ద్వారా అప్లోడ్ చేసిన తర్వాత అందులో నుంచి ఒక 200 మెంబర్స్‌ని ఫస్ట్ లెవెల్‌కి సెలెక్ట్ చేస్తారు. సో, సెలెక్ట్ అయిన వాళ్ళకి మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి సెకండ్ రౌండ్‌కి మీకొక జూమ్ కాల్ అనేది వాళ్ళు ఒక టైమింగ్‌ని బట్టి దే విల్ టెల్ యూ. ఈ టైంకి మీరు అవైలబుల్ ఉండండి అని చెప్పి చెప్తారు. సో, వాళ్ళు మీతోటి జూమ్ కాల్‌లో మీరు ఏదైతే వీడియోలో మాట్లాడారో అదే వాళ్ళు ఇక్కడ మీకు క్వెషన్స్ రూపంలో అడుగుతారు. ఓకే. మీ గురించి తెలుసుకోవడము ఇవన్నీ చేస్తుంటారు. తర్వాత ఏం చేస్తారు? తర్వాత థర్డ్ రౌండ్‌లో ఏందంటే 100 మెంబర్స్‌ని సెలెక్ట్ చేస్తారు. ఈ 100 మెంబర్స్‌ని ఏం చేస్తారంటే అన్నపూర్ణ స్టూడియోస్‌కి రమ్మంటారు. ఈ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏమవుతదంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని మీటింగ్ అనేది ఉంటది. సో, బేసికల్లీ ఇది మనకి జూలైలో ఎప్పుడో అవుతది ఇప్పుడు. అంటే ఇప్పుడు అప్లై చేసాం కాబట్టి జూన్ వరకు అవుతది మనకి. సో, అక్కడికెళ్ళాక గ్రూప్ డిస్కషన్ అవుతది మీకు. ప్యానెల్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళ మధ్యలో కెమెరాస్ మధ్యలో అవుతది మీకు ఇదంతా. అండ్ దాని తర్వాత ఈ గ్రూప్ డిస్కషన్‌లో 100 మెంబర్స్ ఉంటారు కదా! ఆ 100 మెంబర్స్‌ని ఏం చేస్తారంటే టీమ్స్‌గా డివైడ్ చేస్తారు. అంటే ఆ 10 మెంబర్స్ అవ్వచ్చు, 9 మెంబర్స్ అవ్వచ్చు. సో, బేసికల్లీ అట్లా ఒక టీమ్ అనేది ఫార్మ్ చేసేసి సో, గ్రూప్ డిస్కషన్ అవుతది అందరి మధ్యలో. సో, ఆ గ్రూప్ డిస్కషన్ అప్పుడు ఏమైతదంటే బేసికల్లీ ఎవరేం మాట్లాడుతున్నారు, ఎంత లాజిక్‌గా మాట్లాడుతున్నారు, ఏంటి అంటే దిల్ కీన్‌లీ అబ్జర్వ్ హూ ఆర్ యూ. ఓకే. సో, ఇది మైండ్‌లో పెట్టుకోండి. అంటే మీరెంత మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే. అంటే ఏ సిచ్యువేషన్‌కి ఎట్లా రియాక్ట్ అవుతున్నారు అనేది బాగా అబ్జర్వ్ చేస్తారు దీనిలో. ఇది థర్డ్ రౌండ్. సో, థర్డ్ రౌండ్‌లో నుంచి ఒక 15 మెంబర్స్‌ని ఫోర్త్ రౌండ్‌కి సెలెక్ట్ చేస్తారు. ఓకే. సో, దీనిలో జ్యూరీ మెంబర్స్ నవదీప్ గారు, బిందు మాధవి గారు, అభిజిత్ గారు 3 మెంబర్స్ ఉంటారు. సో, లాస్ట్ 15 మెంబర్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో 50 మెంబర్స్ నుంచి వాళ్ళు అగ్ని పరీక్షకి ఎంటర్ అవుతారు. సో, బేసికల్లీ ఈ అగ్ని పరీక్ష అనేది మీ అందరికి తెలిసిందే. సో, ఒక్కసారి ఓటీటీకి వెళ్ళేసి అక్కడ ఒకసారి అన్ని ఎపిసోడ్స్ మీరు ఒకసారి తరోగా చూస్తే మీకు గేమ్ ప్లే అనేది అర్థమవుతుంది కొంచెం. యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. మాకప్పుడు ఐడియా లేదు కాబట్టి ఎలా ఏంటనేది కొంచెం డౌట్ఫుల్ ఉంటుండే మేము. బట్ మీకైతే ఇప్పుడు గేమ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అట్లీస్ట్ లిటిల్ కొంచెం ఐడియా ఉంటుంది మీకు. ఓకే. సో, జస్ట్ ఒకసారి మీరు మొత్తం అన్ని ఎపిసోడ్స్ ఒకసారి చూడండి. మీకు ఒక గ్లాన్స్ ఒక ఐడియా అనేది వస్తుంది దాని మీద. ఈ ప్రాసెస్ ఏదైతే ఉంది కదా, ఈ ప్రాసెస్ మధ్యలో ప్రతి రౌండ్‌కి ఆల్మోస్ట్ మీకు 10-15 డేస్ గ్యాప్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఓకే. సో, బేసికల్లీ మీరు పానిక్ అయ్యి, టెన్షన్ పడి అవన్నీ చేయొద్దు. ఓకే. అంటే మీరు సెలెక్ట్ అయితే ఆటోమేటికల్లీ వాళ్ళే కాల్ చేస్తారు. అంతవరకు మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి. ఓకే. దానికోసము అగ్ని పరీక్ష కోసం వేరే నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే. ఇవి చేస్తూనే మీకు వాళ్ళు సెలెక్ట్ అయినప్పుడు కాల్ వచ్చినప్పుడు దెన్ యూ కెన్ అటెండ్ దిస్ ఆల్. ఈ ప్రాసెస్ అంతా మీరు చేసుకోవచ్చు. ఫస్ట్ అగ్ని పరీక్ష హిట్ అయింది కాబట్టి సో, హోప్‌ఫుల్లీ సెకండ్ అగ్ని పరీక్ష కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ మోస్ట్‌లీ మాకప్పుడు అగ్ని పరీక్ష ఫస్ట్ ఇది అన్ని ఎపిసోడ్స్ అన్ని టీవీలో ప్లే కాలేదు. బట్ దిస్ టైమ్ ఐ థింక్ ఈసారి టీవీలో కూడా వచ్చే ఛాన్స్ కూడా చాలా ఉంటుంది. అండ్ సేమ్ వే అందులోనే మాకున్నట్టే మీకు కూడా ఓటింగ్ బ్యాంక్, ఓట్ అపీల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో, చూడండి. మేక్ ష్యూర్ యూ గివ్ యువర్ బెస్ట్. ఓకే. అండ్ సో, ఇట్లా అప్డేట్స్ ఏమైనా ఉంటే కూడా నేను షేర్ చేసుకుంటుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇన్బాక్స్లో ఒక్కసారి పిన్ చేయండి. నాకు వీలున్నప్పుడు నేను ఐ విల్ టేక్ మై టైమ్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఎట్లా ఏంటనేది. ఓకే. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్.